హలో అండి. ఇవాళ మా ఇంట్లో టమాటో పచ్చడి. దాంతో పాటు ఒక చిన్న మాట. నా చిన్నప్పుడు మా బామ్మ 'చందులు అరగించుట' అని బమ్మెరపోతన గారి భాగవతంలోని ఒక పద్యం చెప్తుంది. అదేంటంటే, కృష్ణుడు గోపాలకులతో కలిసి ఆవులను మేతకు తీసుకువెళ్ళేటప్పుడు చద్ది అన్నాన్ని మూట కట్టుకొని అందులో ఊరకాయ పెట్టుకొని వెళ్ళేవారట. ఆవులు మేత మేసేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ స్నేహితులందరితో కలిసి ఇలా తెచ్చుకున్న చద్దన్నాన్ని అందరూ కలిసి పంచుకునేవాళ్ళట. తెచ్చుకున్న ఊరగాయ ఎక్కడైపోతుందో అని వేళ్ళ మధ్యలో పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం నాకుతూ తింటూ ఆరగించేవారట. దీన్నే బమ్మెరపోతన గారు ఎంతో అద్భుతంగా చద్దులారగించుట అనే పద్యంలో చెప్పారు. ఈ కథని మాకు చెప్తూ పచ్చడి మెతుకుల్ని కూడా ఎంతో ప్రేమగా నోటికి ముద్దలుగా అందించేది మా బామ్మ. అందుకనే ఏమో ఎంత పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌కి వెళ్ళినా, ఎన్ని వెరైటీ ఆఫ్ డిషెస్ ట్రై చేసినా ఈ రుచి మాత్రం ఎప్పటికీ నన్ను వదిలిపోవట్లేదు. డీటెయిల్ రెసిపీ కావాలంటే కామెంట్స్‌లో రెసిపీ